భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఒంగోలు పట్టణం వెంకటేశ్వర కాలనీలో భక్తులందరూ యొక్కటువంటి సహాయ సహకారములతోటి రాముడి అనుగ్రహం చేత నిర్మించబడినటువంటి నూతన రామ మందిరంలో 2 రోజుల నుంచి స్వామివారి ప్రతిష్టా వైభవాలు జరుగుతూ ఉన్నాయి. ముందు రోజు అంకురారోపణ భాగంగా సాయంకాలం భగవత్ ప్రార్థన, అంకురారోపణ, అదేవిధంగా ఆలయంలో ప్రతిష్ఠ చేయబోయేటువంటి విగ్రహాలన్నీ కూడా గ్రామోత్సవంగా మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఉత్సవానికి వెళ్ళి వచ్చి సాయంకాలం అంకురారోపణ కార్యక్రమం జరిగింది. నిన్నటి రోజున అనగా గురువారం రోజు ఉదయం 7 గంటల నుంచి యాగశాల కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమై ఆచార్యాది ఋత్విగ్వరణం, పంచగవ్య ప్రాసన, రక్షాబంధనం, సర్వ ప్రాయశ్చిత్తం కోసంగా అకల్ముష ప్రాయశ్చిత్త హోమం, తరువాత నూతన శిలా విగ్రహములు, ఉత్సవ విగ్రహములకు కూడా అక్షిన్మోచనం అనేటువంటి నేత్రాన్ని ఉన్మీలనం చేయటం, బింబశుద్ధి కోసంగా వాస్తు హోమం, అదేవిధంగా పంచగవ్యాధివాసం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిన్న ఉదయం జరుగుతూ యాగశాలలో త్రేతాగ్నుల కుండముల యందు అగ్ని ప్రతిష్ట, విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. నిన్నటి రోజు సాయంకాలం యాగశాలలో విశేషంగా స్వామివారికి సంబంధమైనటువంటి 48 జీవకళలన్నింటి కూడా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని యాగశాలలో ప్రధాన వేదిక మీద స్వామివారు సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామివారు మరియు ఆంజనేయ స్వామి, అదేవిధంగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విమాన శిఖరములకి అధిదేవతలందరినీ కూడా మంత్రపూర్వకంగా కలశంలోకి ఆవాహన చేసి వారి పరివారాన్ని కూడా ఆవాహన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా శాంతిగా జరగడం కోసంగా, లోకమంతా కూడా శాంతి సుభిక్షములు ఉండడం కోసంగా మహాశాంతి కుంభారాధన జరిగింది. యాగశాలలో విశేషమైనటువంటి త్రేతాగ్నుల యందు దాతాది పంచవారణ మూలహోమం, అదేవిధంగా యజ్ఞేవాది కూష్మాండ హోమం అన్నీ కూడా నిన్నటి రోజున భక్తులందరూ యొక్కటువంటి పాల్గొని ఈ వైభవాన్ని జరుపుకున్నాం. ఈరోజు శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకి స్వామివారికి యాగశాల యందు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన జరిగి బింబశుద్ధి కోసంగా క్షీరాదివాసం జరిగి తరువాత ఈ రోజున చలాచల స్థాపనమని వైఖానస భగవత్శాస్త్రంలో చెప్పినటువంటి విధానంగా స్వామివారికి ముహూర్తానికి పూర్వదినంగా విగ్రహాన్ని, అంటే బేరద్వయపక్షంగా ప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి పూర్వదినంగా ఈరోజు శుక్రవారం రోజు ఉదయం 9 గంటలకి పైనుంచి స్వామివారికి విగ్రహాన్ని స్థాపన చేసేటువంటి ధ్రువపీఠంలో రత్నన్యాసం, ధాతున్యాసం, యంత్రస్థాపన జరిగిన తర్వాత బింబములన్నిటికీ కూడా శుద్ధి చేయడం కోసంగా జలాధివాసం జరిగి యాగశాలలో విశేషమైనటువంటి అధివాస హోమములు, అంగహోమములు, విశేషమైనటువంటి పారమాత్మిక హోమాన్ని జరుపుకుని అభిజిల్లగ్నంలో స్వామివారి యొక్కటువంటి విమాన శిఖరం, అదేవిధంగా బింబ ప్రతిష్ట మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా శుక్రవార ఉదయకాల కార్యక్రమంగా జరిగాయి. ఈరోజు సాయంకాలం బింబములన్నింటినీ కూడా స్పృశ్యాస్పృశ్య దోషములన్నీ కూడా తొలగి బింబంలో భగవద్ ఆవిర్భావానికి తేజో విరాజమానంగా విరాజిల్లే దానికోసంగా సాయంకాలం 5 గంటల నుంచి మహాశాంతి అభిషేకం, యాగశాలలో పౌండరీక యందు మహాశాంతి హోమం, మహాశాంతి కుంభాభిషేకం, స్వామివారి ఉత్సవమూర్తులకి శయనాదివాసం, హౌత్ర ప్రశంసనం అని సర్వదేవత ఆహ్వానం కోసంగా హౌత్ర ప్రశంసనం, తరువాత శయనాదివాస కార్యక్రమం కూడా జరిగి తరువాత ప్రధాన హోమాలన్నీ కూడా సాయంకాలం జరుగుతాయి. రేపు ఉదయం అనగా శనివారం రోజున స్వామివారికి నిర్ణయం చేసినట్లుగా 8 గంటలకి విమానం మీద కుంభాభిషేకం, లోపల స్వామివారికి ప్రాణప్రతిష్ఠ, కుంభధేను ధాన్య దర్పణ దర్శనాలన్నీ కూడా జరిగి స్వామివారి భక్తులందరికీ కూడా ప్రథమ దర్శనాన్ని ఇచ్చి తరువాత శాంతి కళ్యాణాన్ని జరుపుకొని ఈ ప్రతిష్టా వైభవాన్ని పరిపూర్ణం చేసుకునేటువంటి కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ వెంకటేశ్వర కాలనీలో జరుగుతున్నటువంటి రాముల వారి యొక్కటువంటి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని జన్మ చరితార్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ వెంకటేశ్వర కాలనీ ప్రజలందరూ కూడా అందరినీ ప్రార్థిస్తున్నారు. జై శ్రీరామ్.